ఈరోజు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి, దార్శనికుడు, ఒక స్వాప్నికుడు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాచర్ల నియోజకవర్గ ప్రజలు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు దేశంలో జాతీయ సంస్థలు సర్వే చేస్తే 11వ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఒక విజనరీ లీడర్, నిరంతరం ఒక స్వాప్నికుడు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలుగాను కలలని సాకారం చేసుకొని. ఆయన కూడా ఎల్లప్పుడూ ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో పేద వర్గాల గురించి, ఈ రాష్ట్రంలో కార్మికుల గురించి, ఈ రాష్ట్రంలో రైతాంగం గురించి, ఈ రాష్ట్రంలో యువత గురించి ఏం చేయాలి, పేదరికం లేని సమాజాన్ని ఏ విధంగా సృష్టించాలి అనే ఆలోచనతోటి ఒకవైపు సంక్షేమాన్ని, ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిని రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థ గత పాలకుల చేతుల్లో విధ్వంసానికి గురైనప్పటికీ, పరిపాలనా వ్యవస్థలు విధ్వంసానికి గురైనప్పటికీ వీటన్నిటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ సంక్షేమ ఫలాల్ని అందిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ నిరంతరం 75 సంవత్సరాల వయసులో అలుపెరగని ఒక పోరాట యోధుడిలాగా ప్రతి దినం 18 గంటలు తగ్గకుండా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జన్మదినాల్ని మరెన్నో జరుపుకోవాలని, వారి నేతృత్వంలో భవిష్యత్తు ఈ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటికి 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి విధ్వంసమైన వ్యవస్థలు వీటన్నిటినీ సరిదిద్దుకోవడానికే సంవత్సర కాలం పట్టింది. ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకునే పరిస్థితి లేదు. గత పాలకుల అనుభవ రాహిత్యం, దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గం వలన ఈ రాష్ట్రం ఎంత కోల్పోయిందో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన మరి ఈ రాష్ట్ర ద్రోహులు వైసీపీ నాయకత్వం, వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి 30 లక్షల కోట్ల రూపాయలు అంటే ఈ దేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 25 రూపాయలు పెట్టుబడి వచ్చే పరిస్థితిని ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయో, ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకి మరిన్ని సంక్షేమ ఫలాల్ని అందించగలుగుతామనే ఒక ఆలోచనతోటి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు.
రాజధాని లేని ఒక రాష్ట్రం, దేశంలోనే అత్యున్నతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మరి చంద్రబాబు నాయుడు గారి స్వప్నం అతి త్వరలోనే నెరవేరబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గుచేటనమాట. ఒక రాష్ట్రానికి రాజధాని లేదు అంటే మీ రాజధాని ఏది అని చెప్పేసి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి, నాయకుడిని అడిగితే చెప్పుకోలేని దుస్థితి. 3 రాజధానులు అంటాడు, 3 ముక్కలాట ఆడుతానంటాడు. ఒక రాజధానిని పూర్తి చేయలేకపోయాడు 5 సంవత్సరాలలో. రాజధానిలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల్ని కూడా మరి రోడ్లను కూడా తోవేసిన దుర్మార్గమైన పరిపాలన చూశాం. ప్రజా వేదిక ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికను ఏర్పాటు చేస్తే మరి దాన్ని కూలగొట్టి ఏం సాధించాడో జగన్మోహన్ రెడ్డి మరి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు. అంటే ఇది ఒక సైకోయిజం అన్నమాట. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుంది. కాబట్టి అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు ఈ రోజుకి చేస్తూ ఉన్నారు. గుంతలు పడ్డ రోడ్లను చూసాం. గుంతల్ని పూడ్చడానికే ఈ రాష్ట్రంలో 870 కోట్ల రూపాయలు అవసరమైనవి. ఈరోజు మళ్ళీ రోడ్లను వేస్తూ ఉన్నాం. నీటి ప్రాజెక్టులను తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మరి పల్నాడులో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికీ తాగునీరు లేని దుస్థితి నుంచి గ్రామీణ ప్రాంత ప్రజల్ని అలాగే పట్టణ ప్రాంత ప్రజల్ని కూడా స్వచ్ఛమైన నీరు అందించాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక మాచర్ల గురజాల నియోజకవర్గాలకే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే అందులో అగ్రభాగం 800 కోట్ల రూపాయలు మన మాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మాచర్ల పట్టణ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. మాచర్లలో మరి విశాలమైన రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రీనరీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే మంచినీటి సమస్యను తీర్చబోతా ఉన్నాం. ఎక్కడో పేద వర్గాలు నివసించే మారుమూల కాలనీల్లో కూడా ఈరోజు మరి రోడ్లు సిమెంట్ రోడ్లను వేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించబోతా ఉన్నాం. మరి అంతేకాదు దశాబ్దాల కళ వరికపూడిసెల ప్రాజెక్టు 70 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నిర్మాణంలో ఈ ప్రాంత ప్రజలు ఆ నిర్మాణ సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ శిథిలాల కింద వారి శవాలు కప్పుపెట్టబడ్డాయి. మరి అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి సాగునీరు లేదు, తాగునీరు లేదు. అటువంటి పరిస్థితుల్లో వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేయటానికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కంకణం కట్టుకున్నారు. ఒంగోలు సభలో చెప్పారు, అనంతపూర్ సభలో కూడా అదే చెప్పారు, వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని. మన గౌరవ ఎంపీ గారు కూడా అదే దృక్పథంతో మరి వారి ఆలోచనలకి పదును పెట్టి ఏ విధంగా నిధులు సమకూర్చాలనే దాంట్లో వారు కూడా నిమగ్నమయ్యారు. కొన్ని అనుమతులు రావాల్సి ఇంకా ఉంది. మరి వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు ఎప్పుడో అనుమతులు వచ్చేసాయని. ఇది వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నమాట. వరికపూడిసెల ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు, విస్తీర్ణం ఏంటో తెలియదు, అనుమతులు ఏం కావాలో తెలియదు, మరి నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు. కేవలం 2 మాజీ నీటిపారుదల శాఖ మంత్రులను తీసుకొని వచ్చి ప్రొక్లైన్తో ఇచ్చేసి ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు గత ఎన్నికల్లో చెప్పాడు, ఎన్నికల ముందు చెప్పాడు వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని. అంటే వైసీపీ మా నాయకుల మాటలకి ఎంతటి నిబద్ధత ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ప్రతినిత్యం అబద్ధాలతో జీవించే ఈ వైసీపీ నాయకుల బ్రతుకుల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఏదైతే ఒక మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఈ ప్రాంత అభివృద్ధిని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల మౌలిక వసతుల్ని కల్పించడంలో ముందున్నాము. భవిష్యత్తులో ప్రతి పేదవాడి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ వేయాలి, ప్రతి పేదవాడికి మంచినీళ్ళు అందించాలి, వీలైనంత మందికి గృహ నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి జగనన్న కాలనీలతో పాటు ఒక పెద్ద స్కామ్ కూడా జరిగిపోయింది. ఈరోజు చాలామంది ప్రజలు గృహ నిర్మాణానికి అనర్హులుగా మిగిలిపోయిన పరిస్థితులు. ఈ విధంగా మరి టిడ్కో ఇళ్ళు 75% పూర్తయిన టిడ్కో ఇళ్ళు 5 సంవత్సరాల్లో 25% పూర్తి చేయలేని వైసీపీ నాయకులు పేద ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అంతేకాదు ఆ రోజు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ నాయకులు ఈరోజు రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా ఈ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో 5 సంవత్సరాల కాలంలో 7 సార్లు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అంటే ప్రజల మీద ఎంత భారం మోపారో మరి మనం గమనించాం. ఈరోజు ట్రూ అప్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలుగా విద్యుత్ ఛార్జీలని తగ్గించే దిశగా కొనుగోలు ఒప్పందాలని పునఃసమీక్షించి ఈరోజు విద్యుత్ ఛార్జీలని కొంతగా తగ్గించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే పరిపాలన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 3 ఏళ్ళు వస్తాయి, 3 ఏళ్ల తర్వాత 2.0 చూపిస్తాం, రఫాలాడిస్తాం, ప్రజల తలల్ని పొట్టేళ్లు తలకాయల్లాగా నరికేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పడుతూ ఉన్నారు. ఒక్కటి చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా, ఈ అధికారం మా చేతుల్లో లేక కాదు. ఈరోజు అధికారం ఉన్న సంయమనంతో ప్రతి తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త ఎందుకో వ్యవహరిస్తున్నాడు అంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఎప్పుడైతే ఒక ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రంలో ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలి సార్, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్, వెనుకబడిన ప్రాంతం అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడారు, మీ దుర్మార్గపు ప్రాంతం, మీది అరాచక ప్రాంతంగా ఒక చెంబల్ లోయగా పేరుపడ్డ మీ మాచర్లలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు బ్రహ్మారెడ్డి అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి. నేను ఒకటే చెప్పాను, ఈ అరాచక శక్తులు మళ్ళీ ఇక్కడ తలెత్తవు సార్, వాటిని ప్రజలే అరాచక శక్తుల్ని అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మాచర్ల ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. మీకు అటువంటి అనుమానం అవసరం లేదు సార్, ఇక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేయండి అంటే మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దానికి కలెక్టర్ గారిని పంపించడం, ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోటి స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. 25 కోట్ల రూపాయలతోటి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొని వచ్చాము. ఈ ప్రాంతం విద్యాభివృద్ధి చెందాలి, అనేక హాస్టల్ నిర్మాణాలు చేపడతా ఉన్నాం. అలాగే మెరుగైన వైద్యం జరగాలి, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కావాలి. ఇది మా ఆలోచన విధానం. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి రైతు పొలంలో నీళ్లు పారాలి, ప్రతి రైతు ప్రతి మనిషి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తూ ఉంటే రఫా అంటూ మరి ప్రజల రక్తాన్ని చూడాలనే ఆలోచనతోటి ఈరోజు వైసీపీ నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికి లేకపోతే పిచ్చివాళ్ళం కాదు, మిమ్మల్ని ఏ విధంగా తొక్కిపట్టి నార సాగదీయాలో తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే 15 సంవత్సరాలు
ఇక్కడ శాసనసభ్యుడు ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదు, ఒక ట్యాప్ లేదు, ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. ఆయన రఫాలతో బెదిరించి మళ్ళీ చెంబల్లోయలో తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల మధ్య, కులాల మధ్య, గ్రామాల్లో చిచ్చులు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇవి నీ ఆటలు సాగవు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ అని చెప్తా ఉన్నాను. ఈ గుడంబ శంకర్లకు ఒకటే చెప్తా ఉన్నాను, చట్టానికి అతిక్రమించి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే పనిచేసినా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఫ్లెక్సీలు దించటం, రెచ్చగొట్టడం, ఊర్లలో అనవసరమైన వివాదాలు రాజేయటం లాంటి కార్యక్రమాలు స్వస్తి పలకకపోతే మొన్న 33,000తో నిన్ను ఓడించారు, ఈసారి 50,000తో ఓడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక విప్లవ పార్టీ. ఎందుకంటున్నానంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. ఆనాడు ఆడబడుచులకి ఆస్తిలో హక్కు కల్పించడంలో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వటంలో కానీ, రైతుల్ని ఆదుకోవడానికి 50 రూపాయలతో హార్స్ పవర్ విద్యుత్తును అందించడం కానీ, ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పరిపాలన వికేంద్రీకరణ కోసం మరి మాండలిక వ్యవస్థను తీసుకొని వచ్చారు. అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ప్రజలకు స్వేచ్ఛ వాయువుల్ని ప్రసాదించారు. మరి మహిళలకు విద్య, ఉద్యోగ ఉపాధుల్లో కూడా మరి రిజర్వేషన్లు తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మహిళా బిల్లు వీగిపోవటం అత్యంత దురదృష్టకరంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేయడం మనం అందరం కూడా చూసామన్నమాట. సమాజంలో సగభాగమైన మహిళలకి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక విప్లవం అంటే బస్సు యాత్రలు చేసి ఉపన్యాసాలు దంచి కొట్టడం కాదు వైసీపీ నాయకులారా. మరి సమాజంలో అన్ని వర్గాలకి ఉపయోగపడే పనులు చేసినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది తప్పితే ఉపన్యాసాలతో సామాజిక న్యాయం రాదని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈరోజు వర్గీకరణ దశాబ్దాలుగా వాళ్ళ పోరాటం, ఎస్సీ మాదిగ సోదరులు మరి దశాబ్దాలుగా వాళ్ళు మాకు రావాల్సిన న్యాయమైన హక్కుతోటి మాకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి అని చెప్పేసి దశాబ్దాల పోరాటానికి మరి సాకారం చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇది సామాజిక న్యాయం అంటే. అంతేగాని ప్రతి ఎన్నికల ముందు ఎస్సీలను వాడుకోవటం, ఎన్నికల తర్వాత మొహం చాటేయటం వాళ్ళకి తెలిసింది. అధికారంలోకి రాగానే మరి ఎస్సీలు ఎవరైతే మాదిగ సోదరులు ఉన్నారో వాళ్ళ కష్టాలు, బాధలు, కన్నీళ్ళకి మరి చరమగీతం పాడారి. వాళ్ళ ఆశలు, ఆవేదనని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మరి ఎస్సీ రిజర్వేషన్ని, వర్గీకరణని ఆమోదించడం అనేది మరి ఎస్సీ వర్గాలకి తెలుగుదేశం చేసిన ఒక గొప్ప న్యాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకి మరి సూపర్ 6 పథకాలని అందించడం, వికలాంగులకు 3,000 నుంచి 6,000 పెన్షన్ ఇవ్వటం, మరి అవ్వ తాతలకి 4,000 పెన్షన్ ఇవ్వటం, పూర్తిగా డిజేబుల్డ్ పీపుల్కి మరి 10,000 ఇవ్వటం, అలాగే మరి ఆ రోజు అమ్మఒడి అని చెప్పేసి ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎందరో బిడ్డలు ఉన్నప్పటికీ అందరికీ కూడా 15,000 ఇచ్చి వారిని చదివించే బాధ్యతనే మరి కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మహిళలకి ఉచితంగా గ్యాస్ అందించడం, ఉచిత ప్రయాణం, ఇవన్నిటితో పాటు ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి 13,000 ఉన్న మరి రైతు భరోసాని ఈరోజు 20,000 రూపాయలు ప్రతి అన్నదాతకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టింది. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని, ఇన్కంప్లీటెడ్గా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా మరి ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని వాటిని పూర్తి చేసి రైతులకి నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈరోజు పార్టీ పనిచేస్తూ ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపటమే కాకుండా
దానికి 11,000 కోట్ల రూపాయలు నిధులను తీసుకొని వచ్చి మరి కార్మికుల భవిష్యత్తుకి మరి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే గూగుల్ మరి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు, అలాగే అనకాపల్లిలో స్టీల్ ప్లాంటు, అలాగే మరి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తపన, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో కార్మికుల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, పేదరికం లేని సమాజాన్ని ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతో మరి ఆయన ఆలోచనలని సాకారం చేయాలంటే భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం ఆయనకి అందించాలి. అప్పుడే మరి మన కలలు నిజమవుతాయని చెప్పేసి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మన నాయకుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరు